ఒక కాకి చేసిన పనికి ఒకేసారి 4 ఇళ్ళు పూర్తిగా దగ్ధమై 4 కుటుంబాలు వీధిన పడ్డాయి. ఆ ఇళ్ల యజమానులు ఇంట్లో ఉన్న డబ్బు, బంగారం మొత్తం పోగొట్టుకుని వాళ్ళు ఏకాకులుగా మిగిలిపోయారు. విజయనగరం జిల్లాలో ఈ ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. కార్తీక మాసం సందర్భంగా గరివిడి మండలం కోనూరులో ఒక కుటుంబం తమ ఇంటి డాబాపై దీపాలు వెలిగించింది. అక్కడికి వచ్చిన ఒక కాకి ఆ దీపాల్లో ఒకదాన్ని తన ముక్కుతో ఎత్తుకెళ్ళి ఇంటి మీద పడేసింది. ఆ ఇంటి పైకప్పు పూర్తిగా తాటాకులతో కప్పి ఉండటంతో నిప్పంటుకునే క్షణాల్లో మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు అప్రమత్తమై మంటలు ఆర్పేందుకు ప్రయత్నించేలోపే చుట్టుపక్కల ఉన్న ఇళ్లకు మంటలు అంటుకున్నాయి. స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు, మొత్తం కూడా తాటాకిళ్ళు కాబట్టి మొత్తం అంటుకుని కాలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ఇంటి పక్కన ఉన్న ఇళ్ళు కూడా తాటాకులతోనే ఉండటంతో మొత్తం 4 ఇళ్లకు మంటలు ఒకేసారి అంటుకున్నాయి. వెంటనే స్థానికులు సమాచారం అందుకుని అక్కడికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికి పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చేసే కానీ వాళ్ళు సర్వస్వం కోల్పోయిన పరిస్థితి ఉంది. ఆలోపే 4 తాటాకి ఇళ్ళు కూడా కాలి బూడిదైపోయాయి. వాళ్ళు వచ్చి ఆర్పే ప్రయత్నం చేసేలోపే మొత్తం కూడా తగలబడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఓ ఇల్లు కౌలు రైతు నంబూరి గోపిది. ఇటీవలే ఆయన పెట్టుబడి కోసం ₹1,00,000 అప్పు చేసి మరీ ఇంట్లో పెట్టుకున్నాడు. ఇంట్లో దాచిన ఆ సొమ్ముతో పాటు ఇంట్లో అరతులం బంగారం కూడా మంటలకు బూడిదైపోయిందని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నాడు. తహసీల్దార్ సిహెచ్ బంగారాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సుమారు ₹7,00,000 వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేశారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందే విధంగా చూస్తామని బాధితులకు భరోసా ఇచ్చిన పరిస్థితుంది.